నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వెయ్యి కాళ్ల మండపం ఆలయం వెనక ముందా తేలిందనుకుంటే వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందా? ఇంతకీ నారాయణగిరిలో ఎందుకు వద్దు, ఎందుకు కావాలి? మండప నిర్మాణం ముందుకెలా సాగేట్టు? తిరుమల వెయ్యి కాళ్ల మండప నిర్మాణం అడుగు ముందుకు 4 అడుగులకు వెనక్కు అన్నట్టు తయారైంది. ఒకవైపు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తామంటారు, మరొక వైపు సాంప్రదాయాలకు ఆనవాళ్లైన పురాతన కట్టడాల పరిరక్షణలో మీనమేషాలు. మొత్తంగా 100 ఏళ్ల నాటి మండపం తొలగించేశారు. తొలగించిన దాన్ని మళ్లీ కడతామంటారు. అది ఆలయం ఉందా, వెనక ఎక్కడ కట్టాలో అర్థం కాదు. ఇంతకీ ఈ వెయ్యి కాళ్ల మండపం గొడవ ఏంటి? వివాదానికి మెదిలేది చిరువెప్పుడు? సాళువ రాజుల హయాంలో నిర్మాణం. భక్తుల విశ్రాంతి మందిరంగా సేవలు. తర్వాత పవిత్రోత్సవాలకు వేదిక. మహమ్మదీయుల పాలన తర్వాత వెలసిన గదులు. కూల్చివేత నాటికి వ్యాపార సముదాయం. 40 ఏళ్ల క్రితమే కూల్చివేతకు శ్రీకారం. పివిఆర్కే ప్రసాద్ హయాంలో సగం తొలగింపు. అజయ్ కల్లం కాలం నాటికి తొలగింపు పూర్తి. అయినా భక్తుల నోళ్లలో నానుతూనే ఉన్న వెయ్యి కాళ్ల మండపం. వెయ్యి కాళ్ల మండపం నిర్మాణం తొలగింపు కరెక్టేనని కొందరు, కాదని మరికొందరు వాదాలు, చర్చోపచర్చలు. ఎట్టకేలకు కట్టాల్సిందే అన్న తీర్మానం జరిగింది. అధికారులు మారిన ప్రతిసారి ఏదో ఒక వివాదం. ఇక్కడ నిర్మిస్తామని, అక్కడ కట్టేస్తామని అంటారు. ఫైనల్ గా నారాయణగిరి ఉద్యానవనంలోనని తేల్చారు. సరే, అక్కడన్నా కట్టడానికి వీలవుతుందా అంటే అది లేదు. తాజాగా వెయ్యి కాళ్ల వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చేలా ఉంది. వెయ్యి కాళ్ల మండపం కట్టాల్సింది శ్రీవారి ఆలయం ఎదురు కదా, నారాయణగిరిలో కట్టడమేంటని పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు స్టే విధించింది. టీటీడీ రీటెండర్లను ఆపేసింది. దీంతో వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మాణానికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డట్టయింది. తిరుమల క్షేత్రంలోని పురాతన కట్టడాలు అలనాటి సంస్కృతి సంప్రదాయాలకు ఆనవాళ్లు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు తిరుమల ఆలయ చరిత్ర తెలిపే సజీవ సాక్ష్యాలివే. ఆలయ భద్రత పేరిట ఇప్పటికే అనేక పురాతన కట్టడాలు నేలమట్టం అయ్యాయి. కాలగర్భంలో కలిసిన పురాతన కట్టడాల్లో అత్యంత ముఖ్యమైంది వెయ్యి కాళ్ల మండపం. కొత్త జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లిన గతకాలపు భక్తులకు వెయ్యి కాళ్ల మండపంతో ప్రత్యేక అనుబంధం. 13 సంవత్సరాల క్రితం పూర్తిగా కనుమరుగైపోయిన ఈ మండపం అనేక వివాదాలకు నిలయం. 3వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఎందరో రాజులు, సామంతులు తిరుమలపై వెలిసిన శ్రీవారికి ఆలయాన్ని అంచెలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా 1472లో వెలిసింది వెయ్యి కాళ్ల మండపం. విజయనగర సామ్రాజ్యాధీశుడైన సాలువ నరసింహరాయల వంశీకుడు సాలువ మల్లయ్యదేవ మహారాజు నిర్మించాడు ఈ వెయ్యి కాళ్ల మండపం. మొదట్లో శ్రీవారు మాడవీధుల్లో జరిగే ఊరేగింపు సమయంలో ఈ మండపానికి వచ్చేవారు. ఇక్కడ ప్రత్యేక పూజల తర్వాత స్వామివారికి నైవేద్యం సైతం సమర్పించేవారట. తర్వాతి కాలంలో ఈ ఆచారం కనుమరుగైందట. భక్తుల సౌకర్యార్థం లడ్డూ కౌంటర్లు, బ్యాంక్ కౌంటర్లు, ఎంప్లాయీస్ క్యాంటీన్, మ్యూజియం, పురోహిత సంఘం, పోలీస్ స్టేషన్, ఇతర దుకాణాలు ఏర్పాటు చేశారు.
అలాగైనా మండపం నిలిచే ఉందని సంతోషించేలోపు భక్తుల సౌకర్యార్థం పేరు చెప్పి అంచెలంచెలుగా తొలగిస్తూ వచ్చింది టీటీడీ. వెయ్యి కాళ్ల మండపం పుట్టుక పూర్తి తొలగింపు తరచి చూస్తే మండపం నిర్మించింది భక్తుల సౌకర్యం కోసం, తొలగించింది భక్తుల సౌకర్యార్థమేనని అంటోంది టీటీడీ. నాడు భక్తులు వస్తే ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఈ మండపం నిర్మిస్తే తర్వాత భక్తుల రద్దీ ఎక్కువైందని తొలగించామని అంటుంటారు అధికారులు. ఇంతకీ ఈ మండపం వల్ల భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పరిశీలిద్దాం. 1970లో తూర్పు మాడవీధిలో ఉన్న 1000 కాళ్ల మండపాన్ని కొంత భాగం తొలగించారు. ఆ ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం కొన్ని నిర్మాణాలను చేసింది టీటీడీ. తర్వాత ఆలయం ఎదుటి ఉన్న సన్నిధి వీధిని వెడల్పు చేయడానికి ఉత్తరం వైపున కొంత భాగం తొలగించింది. ఇలా విడతలుగా మండపం తగ్గుతూ వచ్చింది. వెయ్యికాళ్ల మండపం పూర్తిగా తొలగించాలనుకుంది మాత్రం 1983లోనే. అందుకు కారణాలు లేకపోలేదు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జరిగే రథోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. 3 భక్తులు రథచక్రాల కింద పడి చనిపోగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సీరియస్ అయిన నాటి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా నివేదిక సమర్పించాలని కోరింది. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసింది. మాడా వీధులు ఇరుగ్గా ఉండటమే ప్రమాదానికి కారణమని తేల్చింది కమిటీ. 1975 జూలైలో సలహాల కోసం ఒక సెమినార్ నిర్వహించింది టీటీడీ. ఈ సెమినార్లో పాల్గొన్న నిర్మాణ రంగ నిపుణులు శ్రీవారి ఆలయానికి చుట్టూ ఉన్న మాడా వీధుల అభివృద్ధి తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఇక్కడి ప్రైవేట్ ఆస్తులను తొలగించాలని, ముఖ్యంగా 1000 కాళ్ల మండపం తొలగించమని సూచించారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి అభివృద్ధి, మాడా వీధులను విశాలంగా మార్చడం, 3వ ప్రకారం నిర్మించడం వంటి కార్యక్రమాలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని తేల్చింది నిపుణుల బృందం. ఇలా చేస్తే గాని శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది భక్తులకు తగిన వసతి సౌకర్యాలను కల్పించలేమని స్పష్టం చేసింది. మండపం తొలగిస్తే ఏమవుతుందో, కడితే ఏమవుతుందో అన్న డోలాయమానం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా దీనిపై తర్జన భర్జనలు సాగాయి. ప్రభుత్వాలు ఆలోచనలు తీవ్రంగా మదించాయి. మండపానికి ఎన్ని కాళ్లుంటాయో అన్నేసి ఆలోచనలు. ప్రైవేటు నిర్మాణాలంటే ఎలాగోలా తొలగించవచ్చు. సమస్య అంతా 1000 కాళ్ల మండపంతోటే. ఈ మండపాన్ని తొలగించడం ఆగమ విరుద్ధమా అన్న ప్రశ్న తలెత్తింది. అలాంటిదేం లేదని అన్నారు పండితులు. అసలు ఈ మండపానికి శాస్త్ర ప్రకారం పెద్ద ప్రాధాన్యత లేదని, భక్తుల అవసరార్థం కావాలంటే మరో ప్రాంతంలో మండపాన్ని కట్టడం వల్ల వచ్చే ఇబ్బందేం లేదని తేల్చేశారు. 1983 అక్టోబర్ 31న జరిగిన పాలక మండలి సమావేశంలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించి మరో ప్రాంతంలో పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఎందుకనో ఆ నిర్ణయం అమలు కాలేదు. తిరిగి 2002లో బ్రహ్మోత్సవాల సమయంలో మరోసారి మాడా వీధుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. శ్రీవారి గరుడ సేవ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో 50 మంది భక్తుల వరకు గాయపడ్డారు. దీంతో మరొకసారి 1000 కాళ్ల మండపం అంశం వెలుగులోకి వచ్చింది. 2002 డిసెంబర్ 28న పాలక మండలి సమావేశంలో మండపాన్ని మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. 1000 కాళ్ల మండపాన్ని తొలగించి మహాప్రాకార నిర్మాణం చేయడానికి, మాడా వీధులను విశాలం చేయడానికి 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. మొత్తంగా 2003 మేలో 1000 కాళ్ల మండపాన్ని పూర్తిగా తొలగించింది టీటీడీ. తర్వాతి కాలంలో మండపం కూల్చడం అరిష్టమని, ప్రభుత్వాలే కూలిపోతాయని కొన్ని వాదనలు తెరపైకొచ్చాయి. టీటీడీ కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టేసింది. టీటీడీ నాంచుడి వ్యవహారం కొందరి పీఠాధిపతులకు ఆగ్రహం తెప్పించింది. ఏది ఏమైనా 1000 కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సద్దుమణిగిందన్న వివాదం కాస్త భగ్గుమంది. చిన్నజీయర్ స్వామి 1000 కాళ్ల మండపం నిర్మించి తీరాల్సిందేనని నాటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే కాదు, కోర్టులో వాద్యం దాఖలు చేయించారు.
ఇదే సమయంలో ఒకసారి తిరుమల వచ్చినప్పుడు 1000 కాళ్ళ మండపాన్ని నిర్మించే వరకు శ్రీవారిని దర్శించుకునేదే లేదని తెగేసి చెప్పారు. చిన్నజీఆర్ విన్నపం మేరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక కమిటీ నియమించారు. పివిఆర్కే ప్రసాద్ నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్లు చెంగప్ప, చక్రధర్రావులున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట 100 అడుగుల స్థలాన్ని వదిలిపెట్టి మిగిలిన ప్రాంతంలో తిరిగి మహామణి మండపం పేరిట మండపం నిర్మించాలని నివేదించారు. అంతేకాదు కొత్త మండపం పాత స్తంభాలతోనే నిర్మించాలని సూచించారు. మండప నిర్మాణానికి 2007 డిసెంబర్ 6న నాటి ముఖ్యమంత్రి వైఎస్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అప్పుడు అంతే, 1 అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతూ వచ్చింది. పాలక మండలి మారడంతో ప్రతిపాదనలు సైతం మారాయి. ఆలయం ముందు నిర్మించవలసిన మండపం వెనకైతే బాగుంటుందని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. మండప నిర్మాణం మరొకసారి వివాదాస్పదమైంది. వివాదం ఇంకొకసారి కోర్టు మెట్లెక్కింది. నాటి కోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయం ఎదుటే నిర్మించేందుకు సిద్ధమని ప్రకటించింది టీటీడీ. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.